న్యాయం కొన్ని సందర్భాల్లో కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా అది జరిగినప్పుడు వచ్చే కిక్కే వేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రమేయం కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా తొక్కేయాలి, ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన కావచ్చు. రోజు రోజుకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అడుగులు, వేగవంతమైన నిర్ణయాల వల్ల వస్తున్న తలనొప్పులు అనేకం కూటమికి ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా కొమ్మినేని అరెస్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి మీడియాలో పనిచేస్తున్న కొమ్మినేనిని ఇటీవల అరెస్ట్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాస్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి. జర్నలిజంలోనే కాదు, ఒక మంచి మానవత్వ దృక్పథంతో ఇంతకాలం పనిచేసిన వ్యక్తిగా రికార్డు కూడా ఉంది. 70 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తిని ఇటీవల ఓ చిన్న డిబేట్లో జరిగిన ఒక అపోజిట్లో ఉన్న ఒక మాట మాట్లాడిన వ్యక్తి మాట్లాడిన తప్పుడు మాటకు ఏకంగా ఈయన తీసుకెళ్ళి లోపటేశారు, కోర్టుకు తీసుకెళ్ళారు. ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో షురూ చేశారు. 14 రోజులు రిమాండ్ కూడా పంపించారు. కట్ చేస్తే నేడు సీనియర్ కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయం కోసం సుప్రీంకోర్టు ధర్మాసనంకు వెళ్ళిన ఈ వ్యక్తికి ఈరోజు ఊరట లగించింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారో అంటూ సుప్రీంకోర్టు చురుకులు అంటించింది. డిబేట్ నిర్వహించే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగానే మొట్టికాయలు ఇచ్చింది కూటమి సర్కార్. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరటనివ్వడమే కాదు, తక్షణమే విడుదల చేయాలి అంటూ సంచలన ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. 70 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, మీడియా ఫీల్డ్ జర్నలిజంలో ఉన్న వ్యక్తిని వాక్ స్వాతంత్రాన్ని హర్షించలేమని, వాళ్ళను చేసిన తప్పు కూడా అక్కడ పెద్దగా ఏం లేదని, డిబేట్లో పాల్గొన్న అపోజిట్ వ్యక్తి ఏదో అనరాని మాట అంటే అక్కడ ఈ వ్యక్తి నవ్వాడు అన్న కారణం చూపుతూ ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపడం అన్నది నిజంగా ధర్మం కాదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేస్తూ చెప్పిన విధానం ఇప్పుడు అందరం కూడా వారెవ్వా అనిపిస్తుంది. న్యాయం గెలిచిందనిపిస్తుంది. అన్యాయపు ఆటలు సాగవు అనిపిస్తుంది. అన్యాయపు క్రీడలు ఎన్ని చేసినా అల్టిమేట్గా విజయం సాధిస్తారు. ఆ విజయం కూడా ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది అన్నదానికి మరో ఉదాహరణ ఇది. ఈరోజు న్యాయస్థానాలు ఈ తరహా బలంగా ఉన్నాయి కాబట్టే వీళ్ళ ఆగడాలకు చెక్ పడుతుంది. కానీ వాస్తవానికి తప్పు చేయకపోయినా అధికారం ఉంటే చాలు, 4 రోజులు కూర్చోబెడితే చాలు లోపల అనే తత్వానికి ఈరోజు రాజకీయ నాయకులు ఆలోచన ఆ మాదిరి ఆలోచించడం కరెక్ట్ కాదు. కానీ పరిణామాల వల్లనో లేదంటే ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలన్న ఒక కోరిక ఇలా చేస్తున్నారు. ఏది చేసినా ఎంత చేసినా ప్రముఖ పాత్రికేయులైన శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా విడుదలవుతున్నారు. మంజూరు చేసింది సుప్రీంకోర్టు తాజాగా బెయిల్. సాక్షి ఛానల్ డిబేట్లో ఈయన మళ్ళీ తిరిగి పాల్గొనొచ్చని కూడా ఆదేశాలు ఇచ్చింది. కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టును 3 ఏళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసులు ఇస్తుంటారట. సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నది. నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదని, కేఎస్ఆర్ లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలు, అపోజిట్లో ఉన్న గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్కి ఎలా బాధ్యత వహిస్తారు, అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ను కేఎస్ఆర్ నియంత్రించారు కూడా, వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్ట్ చేసి 331 కిలోమీటర్ల దూరంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిమాండ్ చేయడం, పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు. పైగా 70 ఏళ్ల వయసున్న పెద్ద మనిషి. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం కూడా చేసే వ్యక్తి కాదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరపు న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలను ఏవీ పాటించలేదు. అందుకే సుప్రీంకోర్టు సంచలన ఆదేశం ఇచ్చింది. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయకుండా జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21, 22ను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య 4వ స్తంభమైన ఈ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని, వాక్ స్వాతంత్రాన్ని భంగం కలిగిస్తున్నారని, అక్రమ అరెస్టు ఆయన జీవించే హక్కుకు భంగం కలిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటకేలకు ఆయనకు బెయిల్ అయితే ఇచ్చేది. కూటమికి ఇది ఒక పెద్ద చెంపదెబ్బ లాంటి సమాధానం అని చెప్పొచ్చు. తప్పు చేసిన వాడిని ఇబ్బంది పెట్టినా తప్పు లేదు, కానీ ఎలాంటి తప్పు చేయని వాడిని లోపటేస్తాను, ఇబ్బంది పెడతామంటే మాత్రం ఇజ్జుగురు న్యాయస్థానాల్లో ఇలాగే ముట్టికాయలు పడతాయి.